సిటీ న్యూస్కు స్వాగతం. ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చేది టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు పేర్కొన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వమే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు పేర్కొన్నారు. పెడన, మచిలీపట్నంలలో జరిగిన ప్రజాగళం యాత్రలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ భయపడేలా కూటమి అభ్యర్థులకు బలమైన మెజారిటీ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలనలో 10 సార్లకు పైగా కరెంటు బిల్లులు పెంచారని విమర్శించారు. అధికారంలోకి రాగానే కలంకారీ కళాకారులు, మత్స్యకారులను ఆదుకుంటామన్నారు. ఏడాదిలోపు మెగా డిఎస్సీ నిర్వహిస్తామన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని అన్నారు. జగన్ భయపడేలా కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే తెలిసే జగన్కు బీపీ పెరిగిపోతోందని, ఆయన ఈసారి ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాధనం, ప్రకృతి సంపదను లూటీ చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేస్తామన్నారు. అప్పుడు బాబాయ్ గొడ్డలిపోటు, కోడికత్తి డ్రామాలతో వచ్చిన జగన్ ఇప్పుడు గులకరాయి డ్రామాతో మోసం చేసేందుకు వస్తున్నాడని, ప్రజలు దీన్ని నమ్మొద్దని కోరారు. మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి, పెడన మచిలీపట్నం శాసనసభ స్థానాల నుంచి పోటీ చేస్తున్న కాగిత కృష్ణప్రసాద్, కొల్లు రవీంద్రలను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పెడన, మచిలీపట్నం ప్రజాగళం సభలకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చంద్రబాబు, జనసేన అధినేతలకు ఘనస్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీజేపీ గాని స్వార్థం కోసం కూటమిగా ఏర్పడలేదు. మాది 3 జెండాలైనా అజెండా ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా మీ ముందుకు వచ్చాం. ఇంతేకాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, దానికోసం మీ ముందుకు వచ్చాం. మాతో కలిసి నడవమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడే 2014 రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందుకు వచ్చి 14 నేను పోటీ చేయను, ఎన్డీఏను సహకరిస్తారని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నా. 2024లో మళ్ళీ ఏమాత్రం ఓటు చీల్చడానికి వీలు లేదు. ఈ సైకోని ఆంధ్రప్రదేశ్ వదిలించుకోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఎంతో మంది ఎన్ని విమర్శలు చేసినా ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మీరు చూస్తున్నారు. తమిళలో ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో, కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక యోధుడిలా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, జేజేలు పలుకుతా చాలా ఉత్సాహంతో మాకు స్వాగతం తెలిపారు. ఇది మా రాజకీయ దురంధరుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 4 దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. ఇది మా 3వ మీటింగ్. అది ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, ఇంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఈ ప్రేమ చూస్తున్న ప్రజలందరికీ అహర్నిశలో మనం ఎన్నికల్లో బలమైన మెజారిటీతో గెలవగానే అహర్నిశలు ఆఖరి శ్వాస వరకు మనం కష్టపడి పనిచేద్దాం, మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా చేద్దామని చెప్పి మాట్లాడుకుంటా చెప్తా వచ్చారు. ముఖ్యంగా యువతను చూస్తూ ఉంటే చంద్రబాబు గారు నిజంగా చెప్తా ఉన్నారు, హ్యూమన్ రిసోర్సెస్ అని ఒక మాట మాట్లాడారు. నాకు శేషేంద్ర గారి కవిత గుర్తొచ్చింది. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళల ఖనిజాలతో చేసిన యువత. నిజంగా స్కిల్ డెవలప్మెంటే ఉంటే మీరు ఇంతమంది ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఇన్ని ప్రకృతి వనరులు పెట్టుకొని ఉపాధి అవకాశాలు లేక బాధపడుతూ ఉన్నారు.
ఈ రోజున చంద్రబాబు గారు అన్నీ చెప్పారు మీకు ఏమేం చేస్తున్నామని. జగన్ అనే వ్యక్తికి మీరు 5 సంవత్సరాలు అధికారం అందించారు. అధికారం అందిస్తే అతను ఏం చేశాడో తెలుసు. ఇక్కడున్న ఎమ్మెల్యే వారాహి ఎలా వస్తో మేము చూస్తాం, ఆంధ్ర రోడ్ల మీదకి ఎలా వస్తో చూస్తాం. ఈ తాటాకి చప్పుళ్ళకి బెదిరిస్తాం మేము, ఈ చిల్లర ఆకురవుడి పనులకి మేము బెదిరిస్తాం మేము. జనమంతా జగన్ పాలన వైపే మొగ్గు చూపుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. జనమంతా జగనన్న పాలన వైపే మొగ్గు చూపుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పాలనతో జగనన్న ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, దీంతో రానున్న ఎన్నికల్లో జనమంతా జగనన్న పాలన వైపే మొగ్గు చూపుతున్నారని వైసీపీ మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండలంలోని వాడపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను గూర్చి వివరించారు. ఈ సందర్భంగా పేర్నికిట్టు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక్కడే జగనన్నను ఎదుర్కోలేక అక్రమ పొత్తులు పెట్టుకుని మోసపూరిత వాగ్దానాలతో మరోసారి ప్రజలను వంచన చేసేందుకు మళ్లీ ముందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోకుండా రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ మతీన్ పేర్కొన్నారు. బీజేపీ మోడీ, వైసీపీ జగన్ ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అబ్దుల్ మతీన్ అన్నారు. నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన నగరంలోని 29వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికలలో తనను గెలిపించాలని కోరారు. పార్టీలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడేవాడినని ఆయన ప్రజలకు వివరించారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలపై విసిగెత్తిన జనం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఏ గడపకు వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని మతీన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్దుల్ మతీన్ గారు మా 29వ డివిజన్కి ఇచ్చేసి చేనేత కార్మికుల యొక్క స్థితిగతులను డోర్ టు డోర్ వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజున ముఖ్యంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే చేనేత పరిశ్రమ ఒక వెలుగు వెలిగింది. ఒకప్పుడు ఇదే బీజేపీ గవర్నమెంటు, ఇదే చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ సర్చింగ్ కమిషన్ వేస్తే ఆ సర్చింగ్ కమిషన్ చేనేతను రద్దు చేయమని చెప్పితే ఆ సర్చింగ్ కమిషన్ మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. సిఫారసు చేశారు చేనేతను రద్దు చేయమని. ఈ చేనేత గురించి మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు సర్చింగ్ కమిషన్ సిఫారసుని కూడా రద్దు చేస్తామని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా చేనేత కార్మికులకి సర్చింగ్ కమిషన్ని రద్దు చేశారు. అలాగే 50 సంవత్సరాలకే కాంగ్రెస్ గవర్నమెంటు, రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. భారతదేశంలో ఎక్కడా లేదు 50 సంవత్సరాలకు వృద్ధాప్య పెన్షన్. మొట్టమొదటిసారిగా చేనేత కార్మికులకు కాంగ్రెస్ గవర్నమెంటు చేనేత కార్మికులు 50 సంవత్సరాల పెన్షన్ ఇచ్చింది. అలాగే ఈ రోజున సొసైటీలు నిర్విద్ధమైపోయినవి. 24,000 రూపాయలు ఇచ్చానని డప్పా చెప్పుకుంటున్న చేనేత కార్మికులు ఇస్తున్నారు. కానీ చేనేత కార్మికులు 24,000 ఏం ప్రయోజనం? వీరు కోఆపరేటివ్ సొసైటీలకి 4 సాగలు వేసుకుంటే త్రిట్టు ఫండ్ అని లాభాలని సంవత్సరానికి 50,000 రూపాయలు సొసైటీ ద్వారా లబ్ధి పొందేవాళ్ళు. అంటే సొసైటీలకి నేసే కార్మికులు ఈ 24 రాజశేఖర రెడ్డి గారు కానీ మా పిసిసి అధ్యక్షురాల యొక్క తండ్రి గారు కాంగ్రెస్ హయాంలో చేనేతని బతికిచ్చారు. అనేకమైన రాయితీలు ఇచ్చారు, సొసైటీలు ఇచ్చారు, సొసైటీల్లో వారికి సబ్సిడీలు ఇచ్చారు, వారికి మరి రా మెటీరియల్ అందజేశారు తక్కువ ధరకి. మరి వారు తయారు చేసినటువంటి ఉత్పాదనలని కొనుగోలు చేశారు కాంగ్రెస్ హయాంలో. మరలా ఏమో మళ్ళీ స్టోర్స్కి వెళ్ళి అక్కడ అమ్మకాలు కూడా చేశారు. ఇవన్నీ కూడా చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వం కేవలం తూతూ మంత్రంగా 24,000 కొట్టేసి ఏదో చేసేసాము అని ఉత్తుత్తి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీగా మరి నాకు ఇచ్చినటువంటి బాధ్యతగా ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో పోటీ చేసుకుంటూ ప్రతి వర్గం యొక్క సమస్యలు, ప్రతి కులం, ప్రతి మతం యొక్క సమస్యలు, అదేవిధంగా ప్రతి చేతి వృత్తి యొక్క సమస్యలు తెలుసుకుంటా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో మంచి జరగాలని 2 ఓట్లను ఎంపీ, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గుర్తు అయినటువంటి హస్తం గుర్తు మీద ఓటు వేయమని అడుగుతా ఉన్నా.
మరి తప్పకుండా మీరు మన్నించేయండి. పోలవరం కానీ అదేవిధంగా అమరావతి కానీ అదేవిధంగా ప్రత్యేక హోదా కానీ రాహుల్ గాంధీ గారు ఇవ్వబోతున్నారు. విశాఖపట్నం ఉక్కుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాకుండా రాష్ట్రంలో వచ్చేటప్పుడు 9 గ్యారంటీలు షర్మిలా గారు ఇచ్చారు. ఇవన్నీ కూడా పూర్తి అవ్వాలంటే కేంద్రంలో రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఎలా సక్సెస్ అయ్యారంటే కేంద్రంలో రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం ఉంది. జగన్ గారు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే కేంద్రంలో వేరే ప్రభుత్వం, ఇక్కడ వేరే ప్రభుత్వం. అందుకని ఒకటే అడుగుతున్నా, షర్మిలా గారి ఆధ్వర్యంలో కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ 2 ప్రభుత్వాలని 2 హస్తం గుర్తు మీద ఓటు వేస్తే ఎంపీ ఎమ్మెల్యే ద్వారాగా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి, చిన్నపిల్లల భవిష్యత్తులు బాగుపడతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి వైసీపీ అరాచక పాలన నుండి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం మంగినపూడి, తవిసిపూడి గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అధికారంలోకి రాగానే తీర ప్రాంత గ్రామాలలో మంచినీటి సమస్య పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. రానున్న ఎన్నికలలో అసెంబ్లీ అభ్యర్థిగా తనను, జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిలను గెలిపించాలని రవీంద్ర కోరారు. మచిలీపట్నంలో ప్రజాగళం సభను విజయవంతం చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులకు కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. నిన్న మచిలీపట్నంలో జరిగినటువంటి ప్రజాగళం పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మరి యువత కానీ మహిళలు కానీ కుల మతాలకు అతీతంగా నిన్న రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారంటే నిజంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గమైనటువంటి జగన్ పాలన పోవాలి, స్వచ్ఛమైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ పరిపాలన రావాలని మరి అన్ని వేల మంది రోడ్ల మీదకి స్వచ్ఛందంగా వచ్చారంటే ఇవాళ ప్రజల యొక్క మనోభిష్టం స్పష్టంగా కనబడుతుంది. నిన్న అంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్క సోదరుడికి, సోదరిమణికి, పెద్దలకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మీడియా సోదరులకి, పోలీసు వారికి, అక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా, సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పాపం చాలా ఆలస్యమైంది. ప్రజలు రోడ్డు పొడవునా కూడా ఆయన్ని, వాళ్ళిద్దరిని అభివాదం చేస్తూ మరి వచ్చినటువంటి సందర్భంలో మరి ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళు కూడా మరి వ్యాన్కి వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు హౌస్పూడి గ్రామంలో అలాగే మంగినపూడి గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఈ అరాచక పాలన పోవాలి, తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి పాలన రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా మంచినీళ్ళ సమస్య, ఎందుకంటే సముద్రం పక్కన ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ద్వారా మాత్రమే మహిళలు అభివృద్ధి చెందుతారని అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రాం పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ద్వారా మాత్రమే మహిళలు అభివృద్ధి చెందుతారని అవనిగడ్డ అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కుమారుడు మండలి వెంకట్రాం అన్నారు. నవచైతన్య కళా సంక్షేమ సంఘం అధ్యక్షులు దిరిసం బాలకోటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను మండలి వెంకట్రాం, మండలి సుప్రియలు సందర్శించారు. కుట్టు శిక్షణా కేంద్రాలలో శిక్షణ పొందుతున్న మహిళలను ఉద్దేశించి ఈ సందర్భంగా వెంకట్రాం, సుప్రియలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కక్షలు, కార్పణ్యాలకు తావు లేకుండా పాలించిన వ్యక్తి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే నేతలను ఎన్నుకోవాలన్నారు. అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా బుద్ధప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిలను గెలిపించాలని మహిళలను అభ్యర్థించారు. ముందుండి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. ఇవాళ 7 బ్రాంచ్లు పెట్టుకున్నారు. తర్వాత లంకమాన్యం బ్రాంచ్ కూడా నేను ప్రారంభించడానికి దానికి కూడా రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీ అందరినీ ఈ విధంగా చూస్తాం, మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మిమ్మల్ని కలుసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి బాలకోటయ్య గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళలందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇంట్లో భర్తల మీద కానీ లేదంటే తల్లిదండ్రుల మీద కానీ ఆధారపడకుండా వారు ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో ఒక సేవా కార్యక్రమాలు చేయాలి. వారికి కుట్టు మిషన్ల ద్వారా ట్రైనింగ్ ఇప్పించి తర్వాత కుట్టు మిషన్లు ఇచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఒక ఆలోచనతో ఈరోజు బాలకోటయ్య గారు చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ
ఈరోజు 7 బ్రాంచ్ల ద్వారా ఒక్కొక్క దగ్గర సుమారు 50 మంది ట్రైనింగ్ అవుతున్నారని వారు చెప్పడం జరిగింది. అంటే దగ్గర 350 మంది మన అవనిగడ్డలో ఇక్కడ ట్రైనింగ్ జరగటం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మరింత అన్ని ప్రాంతాలు అన్ని చోట్ల కూడా దీన్ని ముందుకెళ్ళి దేవుడు కూడా వారికి సపోర్ట్గా ఉంటారని చెప్పి భావిస్తూ ఈరోజు ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడికి రావడానికి ఇప్పుడు ఎన్నికల సమయం కూడా వచ్చింది. మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల 13వ తారీఖున మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. మీకు ఉపయోగపడాలి అంటే మనకి ఉమ్మడి ప్రభుత్వము టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక తప్పకుండా మనం మీ అందరికీ కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఉపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేద్దాం. ఏ స్థాయిలో వెళ్ళాలంటే మళ్ళీ మీరు ఇంకో 10 మందికి నేర్పించే స్థాయిలో మీరు ఎదగాలని, మీకు మీరు సంపాదన కలిగించుకోవాలని కోరుకుంటూ గాజు గ్లాసుకి తప్పకుండా ఓటేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. బాలకోటయ్య గారు ఇక్కడ అవనిగడ్డలో 6 బ్రాంచ్ల దాకా పెట్టారు. శిక్షణ కార్యక్రమం 7 బ్రాంచ్లు పెట్టారు. మరి మీరందరూ కూడా మహిళలు ఇంట్లోకి పరిమితం కాకుండా మరి శిక్షణ అనేది తీసుకుని మిషన్ కూడా నేర్చుకుని మరి ఉపాధి కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు బాలకోటయ్య గారు. మరి దానికి స్వచ్ఛంద సంస్థల ద్వారా మిషన్లు కూడా మీ అందరికీ సర్టిఫికెట్లు మిషన్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండటం మూలంగా మరి ఈ నెల కూడా అయిపోయిన తర్వాత మీకు పూర్తిగా 3 నెలలు అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం ద్వారా బుద్ధప్రసాద్ గారి ద్వారా మరి మిషన్లు కూడా మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది. ఇక్కడ రావడానికి ముఖ్య కారణం మనకి కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ గారిని ప్రకటించడం జరిగింది. మీరందరూ కూడా మరి ఎమ్మెల్యేగా బుద్ధప్రసాద్ గారు, మరి ఆయన మన ఎంపీ బాలశౌరి గారు 2 కూడా గాజు గ్లాస్కి, అంటే సైకిల్ గుర్తు అనేది ఉండదు ఈసారి మనకి. ప్రత్యేక గుర్తు పెట్టుకోండి, మీరు అందరూ సైకిల్ అనేది ఉండదు, గ్లాసు గుర్తే ఉంటుంది. గ్లాసు వేసి మీ అమూల్యమైన ఓటుని గెలిపించాలని చెప్పుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మళ్ళీ సూపర్ 6 పథకాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మహిళలకి మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా, మరి ఆర్టీసీ ఛార్జీలు జిల్లాలో ఎక్కడైనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.